మీ ఆడలకు ఎన్ని చీరలున్నా సరిపోగా అని సాలే గాని నువ్వు ముందరైతే పైసలు ఎవరైనా సోఫా తీసుకొని కరీంనగర్ పోయి కొనుకొచ్చుకుంటా. సరేది ఓ 1000 రూపాయలు ఇస్తా 2-3 కిలోలు అయితే కొనుకొచ్చుకో. అట్లనే నాకు 1 కిలోనే జాంగలు కొనుకరా, ఇలానే జాంగలు కొనుకరా. నేను కరెక్ట్ అయి చూసిన, నన్ను తక్కువ అంచనెత్తనవేంది? వాట్సాప్ లో ఇంగ్లీష్ లో ఫుల్ చాటింగ్ చేస్తా. కరెక్ట్ ఇవుడు. కేజీ ఎస్సీ సా ఎల్లి లే మొత్తం చదువు. కేజీ సాలే కేజీ సాలే. నువ్వే తిరిగేటట్టున్నావు ఆ బండి మీద ఎక్కి. నేను ఎక్కువ తాగుతుందా? తాగుతా మంచిగానే ఉండు. మా ఎక్కి తిరిగేటోడిని. దానికి ఎంత పెట్టి తెచ్చినావు? 10,000 పెట్టి తేవచ్చు కదా. 10,000 పెట్టి తెచ్చినా 11,000 పెట్టి తెచ్చినా ఎందుకే నీకు అంతగాను? నాకేం అవసరం లేదు గాని నాకు 1,000 రూపాయలు పెట్టి చీర కొనివ్వంటే సాత కాదు గాని కొడుకేమో 10,000 పెట్టి బండి కొనుకొచ్చినావు. నీకేమైనా చీరలు తక్కువైనాయా? ఆ పండుగ ఈ పండుగ కానీ మొత్తం బీరో మొత్తం నింపుతీవి. ఆడోళ్ళు పండుగలకే కొనుక్కుంటారు. ఇంకిది ఆషాఢం, మస్తు మస్తు ఆఫర్లు పెట్టవచ్చు. అబ్బా కొనిస్తే ఏమైతుంది? కొనిచ్చుడుగా గిదలా ఇంకెన్ని కొనిస్తే? మొన్న దసరా ఆఫర్ అన్నప్పుడు అప్పుడే కొంటి కానీ 10-15 చీరలు. మళ్ళీ ఇప్పుడు ఈ ఆఫర్లని మళ్ళీ ఇంకెన్ని కొంటావు? దసరా ఇంకా 2 నెలలు అయితే ఏడాది అవుతుంది. నువ్వు అప్పుడెప్పుడో 10-15 చీరలు కొనిచ్చినావు. ఇప్పటి వరకు ఫుల్ పండుగలు వచ్చినాయి, ఫుల్ లగ్గాలు వచ్చినాయి. అవి కట్టుకుంటే అడుగునే ఓడిచే. ఇప్పుడు మళ్ళీ పండుగలు రానే పట్టే కొత్త చీరలు కొనిస్తే ఏమైతుంది? అంటే మీరు కట్టిన చీర మళ్ళీ కట్ట రానే. నాకు మొగోనికి అయితే 2-3 అయితే చాలు, సంవత్సరం కొట్టేకుతుంది. మీకు 20-30 అయినా సరిపోవు కానీ. ఆడోళ్ళందరి మెంటాలిటీ అట్నే ఉంటది, కట్టిన చీర కట్టద్దని. మాసాల్ది కొనిచ్చేదాకా నువ్వు ఎట్లా ఇడిచిపెట్టావు కానీ ఈ ఆషాఢంలో ఇప్పుడు ఏం ఆఫర్ నడతానని ఎటుపోతావు? ఇంకా కరీంనగర్ లో ఫుల్ షాపింగ్ మాల్ కేజీ ఫర్ సేల్ అట. పోయి కొనుకొచ్చుకుంటావు 10 కిలోలన్నీ. అబ్బా 10 కిలోలు చాలానే. 10 కిలోలు ఎందుకు? క్వింటల్ కొనుకొచ్చుకో. నువ్వు పైసలు ఇస్తా అంటే కింటలేంది 2 కింటాలు కూడా కొనుకొచ్చుకుంటా. అబ్బా మీ ఆడలకు ఎన్ని చీరలున్నా సరిపోగా అని. సాలే గాని నువ్వు ముందరైతే పైసలు ఎవరైనా సోఫా తీసుకొని కరీంనగర్ పోయి కొనుకొచ్చుకుంటా. సరేది ఓ 1000 రూపాయలు ఇస్తా 2-3 కిలోలు అయితే కొనుకొచ్చుకో. అట్లనే నాకు 1 కిలోనే జాంగలు కొనుకరా, ఇలానే జాంగలు కొనుకరా. ఏంది కిలోని జాంగలు కావాలనా? ఆడికో కిలోని జాంగలు ఏమంటే ఇజ్జత్ పోతుంది. అయినా జాంగలు కేజీ సెల్ల పెట్టారు. అనే మీ ఆడలకు ఆఫర్ల మీద ఆఫర్లు ప్రతి పండుగ పెడతారు. ఈ ఆషాఢంలో కూడా కేజీ సేల్ అని పెడతారు. అదే మొగోళ్ళకి ఎందుకు పెట్టదే? ఈ డైరీలు పెడితే ఏమైతే కేజీలు పెట్టకుండా మంచి అర్ధ కిలో 1/2 కిలో పెట్టినా అయిపోవు సేలు. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. ఏమో నాకు తెలియదు మీ మొగోళ్ళకి పెడతారో పెట్టారో. సపరేట్గా నువ్వే పెట్టు ఆ కేజీ సేలేదో జాంగలని. ఇక ఇప్పుడు కాదు కానీ సమ్మర్ స్పెషల్ ఆఫర్ పెడతా. అప్పుడు జాంగలకు డ్రైవర్లకు బాగా డిమాండ్ ఉంటుంది. కేజీ సేల్ పెడతా. షెడ్డీలు కానీ, జాంగలు కానీ, కడ్రాయలు కానీ, ఫుల్ డ్రైవర్లు కానీ, బనీళ్ళు కానీ మొత్తం అసొంటియే పెడతా. ఇక అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని. అలాగా ఇగో నాకు గవ్వని తెలియదు కానీ నాకేదో 2-3 వేలు పోయి బట్టలు కొనుకొచ్చుకుంటా. సరే ఇస్తా. వాళ్ళ సోపతి ఉంటేనే పో, ఒక్కదానికి కరీంనగర్ బిర్నార్ ఎటు పోకు. సరే సోపతి ఉంటేనే పోతా కానీ నువ్వైతే పైసలు సరేనా? సరే ఇస్తా పో. హలో సీనియా. చెప్పే. సీను సీక్రెట్ సీని బెల్లం బిస్కెట్. చెప్పే. క్రీమ్ బిస్కెట్. ఏందిరా గట్ల అంటావు? నువ్వే సీని బెల్లం బిస్కెట్ అన్నావు కానీ అందుకే క్రీమ్ బిస్కెట్ అని అంటున్నా. మాజాలు తీ గాని ఇప్పుడు కేజీ సేల్ నడుతుంది కదా ఆషాఢంలా. కేజీ సేపులు కనుక ఇంటికాడ పెట్టినా. ఎందుకు కొనుకొచ్చినా? నాకు నీకు జ్వరం వస్తుంది కదరా, అందుకే కొనుక్కొని వచ్చిన. సరే తీ. ఇగో ఇప్పుడు ఆషాఢం కేజీ సేల్ చీరలు కూడా నడుతుంది. నాకు చీరలు కొనిస్తావారా? ఇక అవి నాకు కేజీ సేపులు కొనుకొచ్చే బదులు అవే కేజీ చీరలు కొనుక్కుంటే అయిపోగానే. కేజీ సేపులకు ఎంతరా? మా అంటే 200 కేజీ చీరలకు 2-3 వేలు కావాలి. అమ్మో గన్ని పైసలు నాకు లేవు.
సరే నీ దగ్గర ఇవ్వంటున్నావు కదా మళ్ళీ లవ్ చేసినప్పుడు నీకు అది కొని తీసి కొని ఇస్తాను బాగా ఎత్తులో పడుతుంది కదా మరి ఇప్పుడు ఏమైంది ఇవ్వంటున్నావు ఎందుకో అప్పుడు లవ్ చేసేటప్పుడు అది వేరు, ఇప్పుడైతే నా దగ్గర రూపాయి కొత్తగా కూడా లేదు. సరే ఇలా పొద్దుగాల మా బావ కలిసిండు కేజీ సేల్ నడుతుందట గానీ 5 కిలోలు చీరలు కొనిస్తాపా అన్నాడు. ఎట్లా నువ్వు కొనిస్తావు గాని అద్దు అని చెప్పిన. ఇక ఇప్పుడు ఆయనను కొనివ్వంటది. ఏ అద్దద్దు, మీ బావ 5 కిలోల చీరలు కొనిస్తా అంటే మీరు వడ్డా పడతారు. అద్దది, నేను 5 కిలోలు కాదు కానీ 1 కిలో చీరలు కొనిస్తా నేను. సరే మరి పైసలు కొట్టు. కొడతా, చూసుకో ఫోన్పేలో. సరే రసీను బాయ్. ఇగో కేజీ సేపులు ఇంటికాడ పెట్టినా అని చెప్పినా కదా, తొందరగా పోయి తెచ్చుకో లేకపోతే మా బాపే అద్దెకిలో తింటాడు. సరే తెచ్చుకుంటా. సరే బాయ్. బాయ్. ఆహా, ఎవరినో పైసలు కొట్టమంటున్నావేంటి? మీ బావనా? ఏ మా బావ కాదే, సీనుగాడు. ఇప్పుడు ఆషాఢం ఆఫర్లా సేల్ నడుతుంది కదా, కిలో 2 కిలోల మంది పైసలు కొట్టువన్నా. ఏంది కేజీ సేల్ నడుతుందా? మన కొమర్స్ అత్తన్న ఇట కేజీ సేల్ ఆఫర్ పెట్టిండి ఏంది? అమ్మ తోడే. ఇక నేను కిలో అంత చక్కెర, కిలో పెసరపప్పు, కిలో కందిపప్పు, కిలో 4 గడ్డలు, కిలో గోజపిండి జప్పను పోయి తెచ్చుకుంటానే. మళ్ళీ ఆఫర్ అయిపోయింది అనుకో ఇవన్నీ సామాన్ రానే రావు. మళ్ళీ కేజీ సేల్ అంటే బై 1 get 1 ఆఫర్లు కూడా ఉంటాయి. ఓ పిసదానా, కొమ్మట్ల సత్తాన కేజీ సేల్ పెట్టలేదే. ఆయన కేజీ సేల్ పెడతా గిట్ట కేజీకి కేజీ ఫ్రీ ఇస్తే ఆయన ఉన్న దుకాణం అంతా అమ్ముకోవాల్సి వస్తుంది. అయ్యో, కొమ్మటి సత్తానే పెట్టలేదానే, మరి కూరగాయల కొండనే పెట్టిందానే. నేను మంచిగా కిలాన్ని టమాటాలు, కిలాన్ని వంకాయలు, కిలో బెండకాయలు, కిలో బీరకాయలు ఇవన్నీ తెచ్చుకుంటా. ఎక్కువ అయినాయి అనుకో మా పక్క పంటలకు కూడా అమ్ముతా, మంచిగా నాకు లాభం వస్తుంది. అంతేగా అంతేగా. ఈ పిసదానా, ఈ దుకాణాలల్లా కూరగాయలల్లా కేజీ సేల్ కాదే. ఇప్పుడు పెద్ద పెద్ద షాపింగ్ మాల్లల్లా ఆషాఢం ఆఫర్ కేజీ సేల్ నడుస్తుంది. ప్రతి ఆడదానికి తెలిసే ముచ్చటిది, నీకు తెలియదానే? ఏమో తెలియనట్టే చేస్తాను. ఏంది పెద్ద పెద్ద షాపింగ్ మాల్లల్లా కేజీ చీరలు ఆఫర్లు నడుతున్నాయా? అవి ఎక్కడ నడుతున్నాయో మనం పోదామా అనే. కేజీ సేలా అనే జగిత్యాల, కరీంనగర్ల, పెద్దపల్లిలో, గోదావరిఖాన్ల, మంచిర్యాల, ఆఖరి కథ ధర్మం కాడ కూడా ఉంది. మీరు ఎక్కడికంటే అక్కడికి పోదాం. నాకైతే మా సీనిగాడు 2000 కొట్టిండు, మా బాబు 5000 ఇస్తా అన్నాడు. 7000 సెట్టు. మన దగ్గర ఉన్నాయా పైసలు? నాకేమో నీ లెక్క బావ లేకపోయా, సీనియర్ లేకపోయా, గన్నిగనం పైసలు నాకెక్కడి నుంచి వస్తాయి? ఇగో సప్పుడేక మీ బావను 1000, మీ సీనియర్ని 1000 ఇవ్వనే 2-3 కేజీలని చీరలు కొనుకొచ్చుకుంటా. అగో సీనుగాడు ఉన్న మా బావ నీకెందుకు ఇస్తారే? అలేమన్నా నీ లవర్లా? నా లవర్లు కావాలంటే నువ్వు ఎవరన్నా లవర్లను సెట్ చేసుకో. ఏ చెట్, ఈ ఆషాఢం ఆఫర్ల కోసం నేను లవర్ని సెట్ చేసుకోవన్నా? నా దగ్గర 200-300 ఉన్నాయి, ఇక అవే పట్టుకొని వస్తా. అగో ఇంకా 200-300కి ఏమవుతుంది? 1/2 కిలో బట్టలు కూడా రావు. రాకపోతే రాకపోతే తీయే, ఇక నువ్వు పోయి కొనుకొచ్చుకో. నేనంటే పేదింటి అమ్మాయిని, ఏదన్నా పండుగ వస్తే వేసుకుందామంటే బట్టలే లేవు నాకు. అయ్యో బాధపడకే, నేను ఇత్తతి. ఎవరిని? మీ బావనా మీ సీనియర్ అన్నా? ఈ పిసమొకందానా, మా బావనో సీనియర్నే కాదే. నేను ఇత్తా అన్నది బట్టలే, బట్టలు. అయ్యో, నువ్వు ఇత్తా అన్నది బట్టలా అని? అలా ఇద్దరిట్లా ఎవరినన్నా ఒకళ్ళని ఇస్తావు కావచ్చు అని నేను అనుకున్నా. సరే తీయే, నేను పేదింటి అమ్మాయిని కదా, బట్టలు అయితే బట్టలాయే. సరేనే, నాదొకటి చినిగిపోయిన లంగ జాకెట్ ఉంది, అది కుట్టేపించుకొని వేసుకోయే. ఇప్పుడు వచ్చే రాకిపోను ఒడ్డెక్కుతుంది. ఏదో కొత్త బట్టలే ఇచ్చినట్టు ఎత్తివిగా నా షిప్పి రెంట్కి వెళ్ళానా? ఆ చినిగిపోయిన లంగ జాకెట్ కుట్టుకొని నువ్వే వేసుకో పండుక్కి. మరి లేకపోతే ఇంట్లో తిండికి లేక బోళ్ళు కొట్లన్నట్టు ఎత్తానావు నువ్వు. మీకేం తక్కువ పోయింది? 4 బర్రెలు ఉన్నాయి, 4 బిల్డింగ్ ఉన్నది, ఆ మెయిన్ రోడ్డుకి 4 గుంటల భూమి కూడా ఉన్నది. కానీ ఇంకా పేదింటి అమ్మాయివా నువ్వు? పేదింటి అమ్మాయి అని ఇతర వాడబడుతుంది. 4 బర్రెలు ఉంటేంది, 4 రూమ్ల బంగ్లు ఉంటేంది, 4 గుంటల భూమి ఉంటేంది. నీ అసలు లవర్లు లేరు కానీ నీకు ఎప్పుడంటే అప్పుడు పైసలు వస్తాయి. ఏందే ఏమో భూమి జాగల గురించి ముచ్చట్లు పెడుతుండ్రు? భూమి జాగల గురించి కాదబ్బా, దానికట లవర్ లేడట, లవర్ల గురించి ముచ్చట పెడతాను. లవర్ లేకపోతే అది పేదింటి అమ్మాయి అట. ఇదేందైనా ఎక్కడన్నా పైసలు లేకపోతే పేదింటి అమ్మాయి అవుతారు కానీ ఈ లవర్ లేకపోతే పేదింటి అమ్మాయి అవుతారా అనే? ఇప్పుడు ఆషాఢం కేజీ సేల్ నడుతుంది అబ్బా. 4 కిలోల బట్టలు కొందామంటే టైంకు పైసలు లేకపోయా, లవర్ లేకపోయా.
ఇక లేకుంటే పేదింటే అమ్మాయి అన్నట్టు కదా. అయినా నువ్వు పేదింటి అమ్మాయి ఎట్లయితావు? మీకు 4 బర్రెలు ఉండనే ఉండే, అలాగే ఒక బర్రె అమ్ముతా అయిపోయి 4 కిలోలైంది, 4 క్వింటల్లైనా వస్తాయి. ఇక నేను బట్టల కోసం బర్రె నమ్మిందనుకో, ఊళ్ళందరూ నన్నే చూస్తారు బట్టల కోసం బర్రె నమ్మిందని. చెట్ ఆ బట్టలద్దు, నాకు బర్రె నమ్ముడద్దు. సరే నువ్వు రాక్ తీయే, ఆమె నేను పోయేస్తాం. ఇక ఉన్న 300కు 30 సార్లు అల్లియ పడుతుంది. అగో 300 ఉన్నాయానే, 300 ఉంటే చాలుతాయి, 3 కిలోలు మాత్తాయి. 300కు 3 కిలోల చీరలు నేను చూసిస్తారా అబ్బా? దాని దగ్గర ఉన్నాయి 300. ఇప్పుడు షాపింగ్ మాల్లో 500 600 నడుస్తుంది కేజీకి. మా అంటే దాని దగ్గర ఉన్న పైసలతోని 1/2 కిలో చీరలు కూడా రావు. ఓ పిసవ్వా, మనం కేజీ సేల్ కోసం కరీంనగర్ జైత్యాలు పోవాల్సిన అవసరం లేదు. మన సుమన్ గారు లేడా మనోళ్ళోడు, ఆడు కిలోకు 100 రూపాయల చొప్పున చీరలు అమ్ముతుండట. ఏంది 100 రూపాయల కిలో చీరల? అట్లయితే మంచిగా నాకు 3 కిలోల చీరలు వస్తాయి. ఆనే నువ్వు కరీంనగర్ జైత్యాలు పోతా అంటే ఇక నువ్వు అటు పో, మేము ఇన్నే కొనుక్కుంటాం మంచిగా. నేనేడపోతానే, ఆడ 500 పెట్టి కిలో కొనే బదులు ఈడ అదే 500 పెడితే 5 కిలోల చీరలు వస్తాయి. ఇక మిగిలిన పైసలు ఉంటాయి కదా, అవిటిని ఇప్పుడు శ్రావణంలో బంగారంకి టాపర్ ఉందనుకో, తులమన్న అద్దు తులమన్న కొనుక్కుంటా. ఏందే నువ్వు బట్టలు కొన్నాక నీ దగ్గర 5-6 వేలు ఉంటాయి. ఆ 5-6 వేలకు తులం అద్దు తులం బంగారం నిన్ను యూసిస్తారానే? ఓ పిసరానా, మళ్ళా శ్రావణం వరకు మా సీనియర్ నుండి మా బావని మళ్ళీ అడుగుతానే. ఇక ఇంత గురుగెత్తన్నా పావుతులమన్నా కొనుక్కుంటా. వందనాలమ్మా అమ్మా వందనాలమ్మా. ఓహో మాజాల్తీ మా కొనుక్కునేవు కానీ మనమైతే పోదాంపా. పుష్కన కేజీ సలికి ఇట్లా అయిపోయింది అనుకో, మన నోట్లో మన్ను పడ్డట్టు అవుతుంది. సరే పారి. చీరలమ్మా చీరలు, కలర్ కలర్ చీరలు, డైలీ చీరలు, పట్టు చీరలు కిలో 100 రూపాయలు మాత్రమే. ఇంత తక్కువకి ఇస్తాండు. 3-4 ఏళ్ళే అనుకుంటారా? కాదు, 3-4 రోజులే. అగ్గువ అగ్గువ చీరలు చీరలు రావాలమ్మా రావాలి, రావాలమ్మా రావాలి. దగ్గర పడ్డాయి. మళ్ళా కొత్త స్టాక్ రావాలంటే 3-4 సంవత్సరాలు చిచి కాదు, 3-4 రోజులు కావాలి. కేజీ సేల్ 100 రూపాయలు మాత్రమే. అగో నేను వాయిస్ పడుతుంది, గిటే ఉన్నట్టున్నాడు పానరి. చీరలమ్మా చీరలు హోల్సేల్ కిలో 100 రూపాయలు మాత్రమే. అక్కువ కలర్ చీరలు, డైలీ చీరలు, పట్టు చీరలు, అన్ని తీర్లు ఉన్నాయి. రావాలమ్మా రావాలి. చీరలమ్మా చీరలు రావాలి. చెప్పురాక ఏం కావాలి? కిలా మిరపకాయలు జోకన్నా, పొయ్యి మీద పప్పేసి వచ్చిన మారిపోతుంది. మిరపకాయలా? సరే అక్క. అయినా మిరపకాయలు నాలుగే అనుకుంటే అక్క. మరి లేకపోతే నువ్వు అమ్మేదే బట్టలాయే, మళ్ళీ ఏం కావాలని అడగబడుతుంది. సరే అక్క సరే. ఏ చీరలు కావాలి? డైలీ చీరలు కావన్నా, ఇవి మన పట్టు చీరలు కావన్నా? ఏది తీసుకున్నా 100 రూపాయలే కిలో. అవును కానన్నా, 100 రూపాయల కేజీ చీరలు అమ్మితే నీకేం మిగులుతాయి అన్నా? ఓ పిసన 100 రూపాయలకు అమ్ముతుంది, 10 రూపాయలకు అమ్ముతుంది, నీకెందుకే? మళ్ళీ నువ్వు ఏవటి రేటు గిట పెంచింది అనుకో, నా దగ్గర 300 ఉన్నాయి. 3 కిలోల చీరలు వచ్చేటి 1 కిలో కూడా చీరలు రాకుండా వెయ్యకు నువ్వు. గట్ల కాదే పిసరానా, 100 రూపాయల కేజీ అమ్మితే కొంప తీసి వీట డ్యామేజ్ చీరలా లేకపోతే ఓల్డ్ స్టాకా అని అట్లా అడుగుతున్నా నేను. ఓ అక్కలు, ఇవైనా 3-4 సంవత్సరాల క్రితం అనుకుంటారా? 3-4 రోజుల క్రితం. ఇగో మీరు కొంట కొన్నారు, లేకపోతే లేదు. మీరు ముచ్చాడు పెట్టేందు లోపు ఇవన్నీ అమ్ముకొని వచ్చేటోని. ఏ అన్నా దాని మాటలు పట్టించుకోకు, అది కొనకపోతే ఏంది, నేను కొంట కదా. సరే కానీ మరి చెప్పని పోవాలి. ఇవరకే వర్షం వచ్చేటట్టు ఉన్నది. అవును కానన్నా, గీ బోర్డు ఎవరు రాసి పాడైనరు, వాళ్ళకి చదవచ్చా? ఇదే అక్క, మా మరదలు రాసింది ఇంగ్లీష్ మీడియం, ఫస్ట్ క్లాస్ ఉండాలి, డిగ్రీ రాక మొత్తం ఇంగ్లీష్ మీడియమే. ఏమైంది అక్క, తప్పు రాసింది ఏంది? గంత ఇంగ్లీష్ మీడియం ఉన్నది, గా స్పెల్లింగ్ తప్పు రాస్తారా అన్న? కేజీ సేల్ అని రాయక కేజీ సాలే అని రాసింది. ఏంది సాలే అని రాసిందా? ఒరే అక్క, మా మరదల్ని బావనక బామర్జం చేసిందా? ఏంది ఆడ కేజీ సాలే అని ఉందా? కరెక్ట్ కూడా అబ్బా. నేను కరెక్ట్ అయి చూసిన, నన్ను తక్కువ అంచనెత్తనవేంది? వాట్సాప్ లో ఇంగ్లీష్ లో ఫుల్ చాటింగ్ చేస్తా. కరెక్ట్ ఇవుడు. కేజీ ఎస్సీ సా ఎల్లి లే మొత్తం చదువు. కేజీ సాలే. ఓ అబ్బా, నీ వాట్సాప్ ఇంగ్లీష్ కాబట్టే గట్లున్నది. ఆడ కేజీ సేల్ కరెక్టే ఉన్నది.
అబ్బా కరెక్టే ఉంది అక్క. అనవసరంగా మా మరదల్ని అపార్థం చేసుకున్నా. మా మరదలు బంగారం. నీ మరదలు బంగారం అయితేంది సింగారం అయితేంది. నా దగ్గర ఒక 300 ఉన్నాయి. 3 కిలోల చీరలు జోకు ఇళ్ళకన్నా ముందుగాలు. నువ్వేందే ముందుగా ఏరుకున్నాడు? ఎవరికి నచ్చినా వాళ్ళు ఏరుకుందాం పట్టుర్రి. నీకు నచ్చిన నువ్వు ఏరుకో, నాకు నచ్చిన నేను ఏరుకుంటా. అంతే అబ్బా, ఎవరికి నచ్చినా అలా తీసుకుందాం పట్టుర్రి. నాకు 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 ఈ చీర ఈ కలర్ నట్లేదు ఇదే. ఇది మళ్ళా తీసుకుంటాడు. రావురి ఇవాళకి అవి 4-5 ఏళ్ళ చీరలు. మీరు గట్టి గుంజిరానుకో అవి సినిమా ఎనుగుతాయి. ఇవాళకి అవి చీకు పట్టినాయి. ఏంది చీకు పట్టినాయా? మరి లేకపోతే ఏందాక గంటగా గట్టి గుంజుతారా? ఇవాళకి అవి 4-5 ఏళ్ళ చీరలు. సినిమా అనుకో ఎవరి బాధ్యత? ఏమైనా నేను ఫస్ట్ చెప్పలేనా? 100 రూపాయల కేజీ ఎవడన్నా చీరలు అమ్ముతారనే. పెద్ద పెద్ద షాపింగ్ మాల్లోనే 500-600 కేజీ అమ్ముతారు. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే. తీసుకో ఇక 300 పెట్టి 3 కిలోలు. అవురా నల్ల మొక్క పోడా, ఎవడైనా 4-5 ఏళ్ళ కింద చీరలు అమ్ముతారా? ఇట్లా జనాలు ఎంతమందిని మోసం చేస్తున్నావు? నేనే మోసం చేసినాక మేము కంటే 4-5 ఏళ్ళ చీరలు చెప్పనే చెప్తుంది. కొంట కొన్ని లేకపోతే లేదు. అయినా నేను దుకాణం లెక్క 400 అమ్ముతానా? కిలోకి 100 చొప్పున అమ్మవాడిని. అబ్బా మేము గుంజుకునేటప్పుడు పుష్కల ఇనుగుతే ఎట్లానే బాధలు నువ్వు చెప్పినావు. ఫస్ట్ ఏమన్నావు? అవి 3-4 రోజుల కిందట చీరలే అంటే కదా. అన్నానా? మీరు ఇల్లే అనుకున్నా. ఇంగ్లేదని ఎందుకు అనుకుంటావు? నేను ఎంతో ఆశపడి వచ్చిన 300కి 3 కిలోల చీరలు వస్తాయని. నా ఆశను నిరాశ చేసినావు. అయ్యో అక్క, నీ ఆశ ఉండేందుకు? ఇవి సంవత్సరం కింద తీసుకో. 5 సంవత్సరాల కిందటియో 10 సంవత్సరాల కిందటియో ఎవరికి తెలుసు? పాయే పోదాం. కొంట కొనరు లేకపోతే లేరు. మీరే ఉన్నారా? వేటోళ్ళు కొన్నారా? చీరలమ్మ చీరలు, కలర్ చీరలు 3-4 ఏళ్ళే అనుకుంటారా? లేదు, 3-4 రోజులే. 100 కిలో 100 రూపాయలు మాత్రమే. నీ అక్క నువ్వు ఇంకొకసారి గిట్ట 2-3 రోజుల చీరలు అన్నావనుకో తన్నడంతో నడుర్రా. ఆడోళ్ళు పండగలకే కొనుక్కుంటారు. ఇప్పుడు ఇంకా ఆషాఢం. మీ ఆడోళ్ళకైతే కేజీ సేల్ ఆఫర్ల మీద ఆఫర్లు పెడతారేంది ఆషాఢంలో? మరి మొగోళ్ళకి ఎందుకు పెట్టారు? డయర్లు అంటే జాంగల్. హలో సీనిగా చెప్పే. దసరా పోయి ఇంకా 2 నెలలు అయితే ఏడాది అవుతుంది. ఏడాది నుంచి నువ్వు అబ్బా మీ ఆడోళ్ళకైతే ఆషాఢం ఆఫర్ల హలో సీనిగా చెప్పే. సీను సిగరెట్ సీను పరం బిస్కెటా? నేనే మోసం చేసినాక మేము కంటే చీకు. యాక్షన్. ఏంది నాకే చదువు రాదేంది? నేను కేజీ సేలానే జైచాల్ ఉంది, కరీంనగర్లా, పెద్దపల్లిలా, గోదావరి, మంచిర్యాల. కేజీ అవునుగానన్నా 100 రూపాయలకు కిలో. అవునుగానన్నా 100 రూపాయల కేజీ చీరలు అమ్ముతే నీకు లాభమే. నాకు పోతుంది లాభం ఏమవుతుంది అన్న? నేను మంచిగానే చూసిన. నేను ఏంటిది అసలు ఏమైనా ఇక సరే ఇప్పుడు కాదు కానీ సమ్మర్ స్పెషల్ ఆఫర్ పెడతా. సమ్మర్ అన్న. ఏంది కేజీ సేలా? యాక్షన్.